ప్రైజ్లా శిలువ ధ్యాన ఉపవాస ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన వేద పఠనము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు కలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన స్వకార్యం మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగలేదు. కానీ ఇంతవరకు మనుషుడు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ వాక్యము మన వెనుకల్లో దీవించను. ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లు కలిగినటువంటి వారు మోకరిల్లండి, మోకరిల్లు లేనటువంటి వారు మీరున్న స్థలంలోనే ఆ రీతిగానే జీవము కలిగిన దేవుడు, స్తుతుల సింహాసనాసీనుడు, సర్వాధికారి అయినటువంటి తండ్రి, నిరంతరము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభు, జీవము కలిగిన ఆ ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే అనుదినము ఈ మాటలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాము. మనకు ఏ అర్హత లేకపోయినా తను మనకు అర్హత కలిగించాడు. అది ఏమిటి అంటే పాప క్షమాపణ. తన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము చిందించుట ద్వారా ఆ చిందించిన ఆ రక్తధారలో మన పాపములు పరిహరింపబడినవి. అందును బట్టి తండ్రి అయిన దేవా, నా పాపముల కొరకై మీ కుమారుని సహితము బలిగా ఇచ్చిన దేవుడవు. అంత ప్రేమ మా పట్ల చూపించినందుకై ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని ప్రభువుకి, సర్వశక్తి కలిగిన దేవునికి మన పట్ల చూపించిన ప్రేమను బట్టి, తన కుమారుడు మన పట్ల చేసిన కార్యమును బట్టి, ప్రస్తుతం మన మధ్య నుండి మనలను సర్వసత్యములు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. యోగ్యులము కాదు ప్రభువా, ఏ మంచియు మాలో లేదు, అయినా మమ్మలను ప్రేమించిన దేవా మీకు స్తోత్రములు 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 కృతజ్ఞతలని హృదయపూర్వకంగా, మాటతో చేసేది కాదు కృతజ్ఞత, మనసుతో చేసేది. మాటకు అంతరంగములో నుండి కనపరిచేటువంటి కార్యము కృతజ్ఞత. అట్టి కృతజ్ఞతను దేవునికి చెల్లిద్దాం, స్తుతిద్దాం, ఎవరికి వారము కనపరుద్దాం.
ప్రార్థన చేసుకుందామండి. తన దీనదాసుడు ఈ దినమున దేవుని ఉన్నతమైన మాటలను మనకు వివరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు యవన సహోదరుణ్ణి, దైవ సేవకుణ్ణి అభిషేకించి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన సందేశమును సర్వశక్తి కలిగిన దేవుడు అందించులాగిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రమ గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవైన తండ్రి, కృపా కనికరములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నీ మహాకృపలో మమ్మలను భద్రపరిచారు. దేవానికి స్తోత్రాలు. ఈ దినమును చూడలేక ఎంతో మంది మృతి పొంది ఉంటుండగా, వారికంటే మేము శ్రేష్ఠులమని కాక, అది మా భక్తి చేతని కాక, నీ ఉచితమైన కృపచేతనే మమ్మల్ని సమకూర్చి సిద్ధపరిచి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు. మా పట్ల మీకున్న అపారమైన ప్రేమ ఎంతో గొప్పది నాయన. దాన్ని తలపోసుకునడానికి మీరు చేసినటువంటి మేలు ఉపకారములు నాయన, మేము తలపోసుకునడానికి అవి తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి అని మీరు సెలవిచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ రీతిగా చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభా. మీ ఆత్మ సంచారంని ప్రాంగణంలో మీరు ఉంచమని వేడుకొనిచుంటున్నాను నాయనా. నీ వాక్యాన్ని విత్తడానికి నిలవబడుతున్న మీ దాసుని అభిషేకించమని వేడుకొనిచుంటున్నాను. రెండంతల ఆత్మ చేత అభిషేకించి నాయన, ఏ వర్తమానమైతే సంఘానికి అవసరమై ఉన్నదో నాయనా, ఇదిగా మీరే నా తండ్రి పరలోకము నుండి ఆ వాక్కులను మీ దాసుని యొక్క నోటిలో మీరు ఉంచి ప్రభా, కేవలం బోరగా మాత్రమే వాడుకొని మహిమ పొందాలని సందులో ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, మా హృదయాలన్నిటి మీరు సిద్ధపరచండి. ఆనాడు లూదియా హృదయాన్ని తెరచిన దేవుడవు నాయనా. ఇదిగో తండ్రి, గొప్ప కార్యాన్ని ఆ బిడ్డ పట్ల మీరు జరిగించారు. సంఘములో అలాంటి హృదయాలు ఒకవేళ ఉన్న ఎడల నా తండ్రి మీరే తెరచి మా ప్రభా, ఎందరైతే నీ వాక్యమందు విశ్వాసం ఉంచాలని నీ ప్రణాళిక ఉన్నదో నా తండ్రి, ప్రతి ప్రణాళికను మీరే నెరవేర్చాలని సందులో ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ సమయంలో మా ప్రభు మీ దాసుని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాం. కనికర పూర్ణుడా, నీవే మా తండ్రి సమస్త కార్యములను మీరు జరిగించువాడు. అయినా ఆ బిడ్డ పట్ల మీ గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ, వచ్చిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరలా తిరిగి ఈ వారమున మొదటి దినాన ఈ శిలువ ధ్యాన ఉపవాసపు ఆరాధనలో పాల్గొనటానికి దేవాది దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి సదవకాశాన్ని కలిగించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ దినమున యవన ప్రాయంలో దేవుని యొక్క కాడి మోయటానికి తనను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి. మనకు కూడా తెలుసు, మన మందిరంలో గత సంవత్సరంలో ఒక గొప్ప యవనస్తుల యొక్క సదస్సును వారు నిర్వహించడం కూడా మనకు తెలుసు. నిజంగా లోకల్లో ఉన్నటువంటి యవనస్తులే కొంత దూరంగా ఉంటూ ఉన్నప్పటికీ చాలా దూరం నుండి కాకినాడ, హైదరాబాదు ఆయా ప్రాంతాల్లో నుండి తన దాసుని యొక్క పిలుపు అందుకొని దూర ప్రాంతం నుంచి వచ్చిన యవనస్తులు అధికం ఆ దినాన.
అంటే ఎంత ప్రయాస దాంట్లో ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే, నేటి యవనస్తులు సహజంగా ఎన్ని నిద్రలు లేస్తారు? మీరు చెప్పాలన్నా 10. మంచి ఉంది, నిజం చెప్తాను. 10 గంటలకు లేస్తారు, లేకపోతే 8-9 గంటలకు లేస్తారు. సహోదరుడు ఇమ్మానుయేలుని స్తుతించాలి, గణపరచాలి. వారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి సహోదరులు ఇమ్మానుయేలు గారు దైవర్తమానాన్ని అందించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. అల్పుడను చిన్నవాడనైన నాకు దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులకు, సంఘ కమిటీ వారికి, ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము నుండి ఈనాటిక ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము నుండి ఒక మాటను మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశము క్రీస్తు విధేయత అనేటువంటి మాట మనకు క్రొత్త మాట ఏం కాదు, ఎప్పుడూ మనం వింటూనే ఉంటాం. అసలు విధేయత అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపవలసిన అవసరం ఏమిటి? ఆయన విధేయత ద్వారా మనం పొందుకున్నటువంటి మేలులు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి విధేయతను చూపారో నాకున్నటువంటి సమయాన్ని బట్టి కొద్ది మాటలు దేవుని వాక్యం నుండి మనము ధ్యానం చేద్దాం. విధేయత అంటే మనం అనుకుంటాం వినడం, లోబడడం లేదా గమనించడం వరకే మనం అనుకుంటాం. పిల్లలు మాట వినలేదంటే వారు నాకు విధేయులు కాదు, వారి మాటను గమనించలేదంటే వీరు విధేయులు కారు అనుకుంటాం. కానీ విధేయత అని పదమున్న చోట హెబ్రీ బైబిల్లో, గ్రీకు బైబిల్లో ఇంకొక పదాన్ని వాడారు. ఎందుకంటే పాత నిబంధనలో చాలా పుస్తకాలు హెబ్రీలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో గ్రీకులో ఉన్నాయి. విధేయత అని ఉన్న చోట గ్రీకులో హైపోకే అనేటువంటి ఒక మాటను వాడారు, హెబ్రీలో క్షమ అనే మాటను వాడారు. ఎందుకు హెబ్రీ గ్రీకుల అర్థాలు మీకు చెప్తున్నానంటే, అనుకుంటున్నటువంటి విధేయత అర్థము కొంతవరకు సరైనదే, కానీ అసలు అర్థమేమిటి? తన ఇష్టాన్ని, తన సౌకర్యాన్ని వదిలిపెట్టి కష్టంగా ఉన్నా, ఇష్టము లేకపోయినా ఎదుటి వ్యక్తి మాటకు అప్పగించుకోవడమే విధేయత. మాట వినడమే కాదు, మనకు ఇష్టము లేకపోయినా, సౌకర్యము లేకపోయినా వారి మాటకై అప్పగించుకోవడం విధేయత. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం విధేయతకు సరైన అర్థం చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడయ్యాడు. పరలోక మహిమను విడిచి 1000 కోట్ల దేవదూతల మధ్య, స్తుతిగానాల మధ్య ఉన్నటువంటి దేవుడు ఆ సౌకర్యాన్ని విడిచిపెట్టి, ఆ ఇష్టాన్నంతటిని విడిచిపెట్టి, నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట వాడతారు, నా ఇష్టం కాదు నా తండ్రి ఇష్టమే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. విధేయత అంటే కష్టంగా ఉన్న లోపడటం, అప్పగించుకోవడం. యేసుక్రీస్తు ప్రభువారు విధేయునిగా ఉన్నారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని గమనిస్తే, ఆయన కుమారుడై ఉన్న
తండ్రితో సమానుడు. తండ్రి ఎక్కువ కుమారుడు ఎక్కువ అని కాదు, కానీ ఆయన తండ్రితో సమానమైన వ్యక్తి అని కనిపిస్తూనే అక్కడ ఏమని కనిపిస్తుంది? ఆయన విధేయుడయ్యాడు మరణము పొందినంతగా. నేను ఒక మాట అంటాను, సమానుడైనప్పుడు విధేయుడు ఎలా అవుతాడు? ఇద్దరు ఒకటే. మీరు జాగ్రత్తగా గమనించి, ఇద్దరు ఒకటే అయినప్పుడు ఒక వ్యక్తి మాట మరొక వ్యక్తి విధేయతగా ఉండి లోబడాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ చూపించారు, త్యాగం చూపించారు, జాలి కరుణ అని ఉంటే బాగుండేది, కానీ ఆయనలో విధేయత కూడా ఉందంట. అక్కడ పౌలు భక్తుడు విధేయత అనే పదాన్ని వాడడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు విధేయుడయ్యాడు? ఆయన విధేయత పొందవలసినటువంటి అవసరం ఏమైంది? హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎవరు ఆయన? మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడయుండి ఏమి నేర్చుకున్నాడట? యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకోవడం ఏంటి? ఆయనకు తెలియదా విధేయత గురించి? ఆ మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభుకి విధేయత గురించి తెలుసా తెలియదా? ఆయన అన్నీ ఎరిగినవాడు కదా, కానీ మనిషిగా వచ్చి ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటి? ఆయన విధేయుడై ఉండడం ఏంటి? అక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి మనుషునిగా రాకముందు ఆయన విధేయత చూపవలసిన అవసరం లేదు. ఆయనకు విధేయత గురించి అన్నీ తెలుసు, కానీ ఆయన విధేయత చూపవలసిన అవసరం ఎప్పుడొచ్చింది? భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చాక ఆయన తండ్రికి లోబడిన వాడై మరణము పొందునంతగా విధేయత చూపాడంట. యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకొని రాదని నేర్చుకున్నాడని నేను అనట్లేదు. ఆయన విధేయత చూపవలసిన అవసరం భూమి మీద వచ్చింది కాబట్టి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు విధేయత నేర్చుకున్నాడు? ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఆయన విధేయత నేర్చుకోవాల్సినంత అవసరం ఏమిటి? మనం ఒక మాటను చదువుకున్న తర్వాత క్లుప్తంగా సమయాన్ని బట్టి వివరించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఈ మాట అందరికీ తెలుసమ్మా. ఒక వ్యక్తి అవిధేయుడయ్యాడట, అవిధేయత ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చిందట. పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తాను. దేవుడు తన పోలికలో తన స్వరూపములో మానవుని సృజించాడు. మానవుని సృజించినప్పుడు సర్వ సృష్టిని నోటి మాట ద్వారా దేవుడు కలుగు చేశాడు, కానీ తాను ఎంతో ఇష్టంగా సృజించినటువంటి మానవుడిని ఆయన తన చేత్తో తయారు చేసి ఆయనలో ఉన్న జీవాన్ని మానవుడిలో ఊదాడు. ఆయన ఊదిన తరువాత నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పటి వరకు నరునిలో జీవము లేదు. ఈ జీవము ఊదిన తర్వాత మొదట ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు ఆదాముకి సహకారిగా ఉండటానికి జంతువులన్నిటికీ పేర్లు పెట్టమని చెప్పాడు. ఆదాము ఒక్కడే అన్ని జంతువులకి పేర్లు పెట్టాడు. ఉదాహరణకు చెప్పాలంటే పిల్లలకి పేర్లు పెట్టండి అంటే తల్లిదండ్రులు ఎన్ని పేర్లు ఆలోచిస్తారు, రేపు ఆలోచిస్తారు ఆ పేరు పెడితే ఎలా ఉంటుంది. ఎందుకంటే పేరు పెట్టాక పెద్ద అయ్యాక పిల్లోడు తిట్టుకోకూడదు, మంచి పేరు పెట్టాలి. కానీ ఆదాము అన్ని జంతువులకి పేరు పెట్టగలిగాడంటే అంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? ఆదాముకి గాఢ నిద్ర దేవుడు కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేశాక తన ఎముకలలో ఒక ఎముక తీసి అవ్వను తయారు చేసినట్లు మనందరికీ తెలుసు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆదాము నిద్ర మేలుకున్న తర్వాత అవ్వను చూసేమన్నాడు? మనందరికీ బాగా తెలిసిన మాటే, నా ఎముకలో ఒక ఎముక
నా మాంసంలో మాంసం అని పలికాడు కదా, ఎలా తెలిసింది ఆయనకి? అంటే దేవుని జీవం ఆయనలో ఉన్నప్పుడు ఆ జీవము ఆయనకు వివేకాన్ని, జ్ఞానాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నాడో అవిధేయుడిగా ఉన్నాడు. అవిధేయత అంటే ఏంటి? విధేయత అంటే చెప్పాను, సౌకర్యాన్ని, ఇష్టాన్ని వదిలిపెట్టుకొని చెప్పిన వాని మాటకు లోబడటమే విధేయత. అవిధేయత అంటే ఏంటి? మన ఇష్టం, మన సౌకర్యం, మనకు నచ్చింది చేస్తూ ఎదుటి వ్యక్తి మాట వినకుండా, అప్పగించుకోకుండా చేయొద్దన్న పని చేయడం. ఆదాము ఏం చేశాడు? అవిధేయుడయ్యాడు. అవిధేయుడైతే ఏమైంది? దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ పండు తింటే నీవు ఏమవుతావు అని చెప్పాడు, చచ్చిపోతావు అని చెప్పాడు. ఆదాము నిజంగా చనిపోయాడా? ఆదాము నిజంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో కొన్ని తర్జుమాలు ఆధారంగా చూసుకుంటే అక్కడ ఆదాములో దేవుడు ఊదిన జీవాన్ని జోయే జీవం అన్నారు. ఏ జీవం? జోయే జీవం. ఆ జీవం ఆదాములోకి రావడం ద్వారా జ్ఞానము, వివేకం వచ్చింది. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ జీవాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. ఎలా పాపం చేశాడు? అవిధేయత ద్వారా. మన అంశం అర్థమవుతుందా? విధేయత గురించి మనం మాట్లాడుతున్నాం. పాపము అవిధేయత ద్వారా వచ్చి ఇప్పుడు అవిధేయత పాపంగా మారి పాపము ద్వారా జీవాన్ని పోగొట్టుకొని ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణం రెండు రకాల మరణాలుగా కనిపిస్తుంది. ఒకటి ఈ లోకంలో మరణించడం, రెండవది నిత్య నరకానికి వెళ్ళిపోవడం. ఆ మరణాలు పొందే అవకాశం అక్కడ కనిపిస్తుంది. అవిధేయత, పాపము, మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ జీవాన్నైతే ఆదాము పోగొట్టుకున్నాడో, మొదటి ఆదాము ఏ జీవాన్ని అవిధేయత ద్వారా పోగొట్టుకున్నాడో, ఇప్పుడు అవిధేయతకు వ్యతిరేకం ఏమిటి? నా మాటలు అర్థమవుతున్నాయా? అవిధేయతకు వ్యతిరేకం విధేయత. ఏ అవిధేయత ద్వారా పాపం వచ్చిందో, ఏ అవిధేయత ద్వారా మరణం వచ్చిందో, ఆ అవిధేయతకు వ్యతిరేకమైన విధేయత కలిగి ఉండి ఆ విధేయత ద్వారా ఏ జీవాన్నైతే ఆదాము పోగొట్టుకున్నాడో పాపము ద్వారా, ఆ జీవాన్ని మరలా ఇవ్వడానికే. అందుకని మనం యోహాను సువార్తలో చదువుకుంటాం కదా, ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడని. ఆ జీవం అనున్న చోట ఆదాము పోగొట్టుకున్నప్పుడు ఉన్న జోయే అనే పదం అక్కడ కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే విధేయత ద్వారా పాపిని పరిశుద్ధునిగా మార్చి ఆ పోగొట్టుకున్నటువంటి ఆ జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకే ఆయన విధేయుడు అవ్వాల్సి వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఆయన ఎలాంటి విధేయత కలిగి ఉన్నాడు? ఆయన విధేయుడు ఎందుకు అయ్యాడో అర్థమవుతుందా? ఒకని అవిధేయత ద్వారా పాపం వచ్చింది, అందుకని ఆయన విధేయుడయ్యి ఆదాము పోగొట్టుకున్నది కడపటి ఆదాము తీసుకొచ్చాడు. ఏదేనులో ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు అది సంపాదించాడు. యేసుక్రీస్తు ప్రభు చూపిన విధేయతను మనం గమనిస్తూ ఉంటే రెండు రకాలుగా కనిపిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ విధేయత ఒకటి మనుష్యుల పాపాలు తీసివేయడమే కాదు. మీకు ఇంకా స్పష్టంగా చెప్తాను. ఇంగ్లీష్లో రెండు అర్థాలు కనిపించాయండి. ఒకటి యాక్టివ్ ఒబీడియన్స్, రెండు ప్యాసివ్ ఒబీడియన్స్. అంటే దాని అర్థం యేసుక్రీస్తు చూపిన విధేయత మనుష్యుని పాపములు తీసివేయడం మాత్రమే కాదు, మనుష్యుడు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నది ఇవ్వడం వరకు కూడా విధేయతగా ఉన్నాడు. ఆయన మరణమునంతగా విధేయత ఎందుకు చూపాడో తెలుసా? ఏదైతే పోగొట్టుకున్నామో, అంటే ఒక మాటలో చెప్పాలంటే మన శిక్షను భరించడమే కాదు, మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడం కూడా ఆ విధేయతలో దాగుంది. ఈరోజు యేసుక్రీస్తు విధేయుడయ్యాడని మనం ధ్యానిస్తున్నాం. కానీ ఆ విధేయత ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ఆ విధేయత మనకు ఏమి నేర్పిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభు విధేయుడయ్యాడు అని ఆలోచించేటువంటి మనం ఆయన విధేయత ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక 4-5 పాఠాలు ఉన్న సమయాన్ని బట్టి చెప్పి త్వరగా ముగిస్తాను. విధేయత మనం నేర్చుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభులో ఎంత విధేయత ఉందంటే, నాకు ఇచ్చినటువంటి లేఖనం ఆధారం చేసుకొని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయాన్ని నాకు లేఖన భాగంగా ఇచ్చారు. ఆ రెండిటిని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు ఎంతగా విధేయత చూపించాడో, తండ్రి మాటకు ఆయన ఎంత విధేయుడు అవ్వాల్సి వచ్చిందో త్వరగా చెబుతాను. మొదటి విధేయత యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారు చూపినటువంటి మొదటి విధేయత మౌన విధేయత. ఏ విధేయత? మౌన విధేయత. ఆయన ఎంత విధేయుడయ్యాడనేది ఇక్కడ ఆయన మౌనములోనే అర్థమవుతుంది. ఆయన మాట ద్వారా సృష్టి కలిగింది. ఆయన పలికితే ఈరోజు అందంగా కనిపిస్తున్నటువంటి ఈ భూమి, ఈ నేల, ఈ ఆకాశం, ఈ అందమైన ప్రకృతి కలిగింది. అటువంటి నోటి మాటలో శక్తి ఉన్న దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎలా మౌనంగా ఉన్నాడంటే, అతడు నోరు తెరువలేదు. దౌర్జన్యం చేశారంట ఆయన మీద. దౌర్జన్యం చేసి ఎలా పడితే అలా ఆయనను మాట్లాడుతున్నా మౌనిగా ఉండటానికి కారణం ఆయన విధేయత. ఫిలిప్పి 2వ అధ్యాయంలో చూస్తే, ఫిలిప్పి పత్రికలో ఆయన దాసుని స్వరూపం ధరించాడంట. దాసుడికి మాట్లాడేటువంటి అధికారం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉన్నత పరలోక శిఖరముల మీద ఉండేటువంటి ఆయన దాసునిగా మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేక కాదు, కానీ ఆయన మౌనంగా విధేయత చూపాడు. ఎందుకో తెలుసా? మన మీద ఉన్న శిక్షను కొట్టివేయడానికి. మనం నోటి ద్వారా చేసినటువంటి అక్రమమైనటువంటి క్రియలను బట్టి ఆయన నోరు తెరవలేదు. కొంతమంది అంటారు, మీ దేవుణ్ణి ఎవరో బలవంతంగా కొట్టారు, ఎవరో చంపారంటే, ఎవరో కొట్టడం కాదు, ఎవరో చంపడం కాదు, ఆయనే తనను తాను అప్పగించుకొని ఆయన నోరు తెరవలేదు, మౌనంగా విధేయత చూపించాడు. ఈరోజు ఆ విధేయత ద్వారా మనం ఎన్ని నేర్చుకోవాలి. ఆయన నోరు తెరచి ఒక చెడు మాట కానీ, ఒక అనుకూడని మాట కానీ మాట్లాడలేదండి. మౌనంగా దాసుడు ఎలా అయితే విధేయత చూపిస్తాడో అంత విధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడని అందరికీ తెలుసు. కానీ ఆయన అనుభవించినటువంటి ఆ భారం, ఆ బాధ మాటల్లో వర్ణించలేదు. ఒక 20 కేజీల బరువునే మనం మోయలేనప్పుడు ఎంతో బరువు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతారు. 130 కేజీలు అంటారు, 150 అంటారు. ఎంత బరువైనా ఆ భయంకరమైనటువంటి సిలువ రానును భుజముల మీద వేసుకొని తీసుకువెళ్తున్నప్పుడు నోరు తెరవలేదు. ఆయన మౌనంగా విధేయుడిగా ఉన్నాడు. అక్కడ ఆయన మౌన విధేయత కనిపిస్తుంది. చివరిలో నేను క్లుప్తంగా వివరిస్తాను. 2వ విధేయత, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును. మీరు గమనించండి, ఒకటి ఆయన మౌనంలో విధేయత కనిపిస్తుంది. రెండవది ఆయన తగ్గింపులో, ఆయన వినయములో విధేయత కనిపిస్తుంది. ఎంత తగ్గాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన దోషిగా నిలబడ్డాడు. ఎంత తగ్గింపో! యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా విధేయుడిగానే కనిపిస్తున్నాడు. ఎక్కడ ఆయన గర్వంగా లేడు, ఎక్కడ ఆయన నేను రాజుని అన్నట్టుగా లేడు. ఆయన తగ్గించుకున్నాడు. ఈయన అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అడిగిన వెంటనే ఏమన్నాడు? నేను రాజునే అన్నాడు. రాజు అయినా కూడా తగ్గించుకున్నాడు. నేను రాజునని సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన వినయములో విధేయత కనిపిస్తుంది మనకి. రెండవదిగా ఆయన వినయ విధేయత చూడండి. ఈరోజు ఆయన వినయం ఎంత తగ్గించుకున్నాడో. ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనలో ఈ విధేయత ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి.
మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథం 53:5 ప్రకారం చూస్తే బాధలలో విధేయత. అక్కడ చూడండి అమ్మ ఒక్కసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో అనుభవించినటువంటి బాధ వర్ణించడానికి కూడా పదాలు రావేమో. సిలువ బాధ అంటే మనకు అలవాటైపోయింది. ఈ రోజుల్లో కొంతమంది గుడ్ ఫ్రైడే రోజున భుజాల మీద సిలువ వేసుకుని వెళ్ళి మేము కూడా సిలువ మోసామంటున్నారు. కానీ ఆయన అనుభవించినటువంటి సిలువ బాధ మాటల్లో వర్ణించలేము. అది 2 చేతులు పార జాపినప్పుడు ఊపిరి ఆడదు. ఎందుకు సిలువ వేస్తారంటే ఆ 2 చేతులు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ కష్టంలో కూడా ఆయన బాధపడ్డాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ప్రవచన గ్రంథాల్లో, అతన్ని నలగొట్టుటకు తండ్రికి. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవునికి అతన్ని నలగొట్టడం ఏమైందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నలిగిపోతూ, అంటే నిజం చెప్పాలంటే ఆయన 100కు 100% దేవుడే, 100కు 100% మనిషి. ఎందుకంటే మానవునిగా వచ్చాడు. మనం ఏ బాధలైతే అనుభవిస్తామో, మనకే నొప్పి ఉంటుందో ఆయనకు ఆ నొప్పి ఉంటుంది. ఆయన్ని నలగొడుతున్నారు, ఆయన గాయాలు చేస్తున్నారు, ఆయనకు సొగసు లేదు. మన యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉంటుంది. సొగసు లేదు, అందము లేదు. ఆయన గురించి పరమగీతాల్లో రాయబడి ఉంటుంది, ఆయన ధవలవర్ణుడు. ధవలవర్ణుడు అంటే, ధవలం అంటే తెలుపు, రత్నవర్ణుడు అంటే ఎరుపు, తెల్లగా ఎర్రగా వర్ణించలేని అందము కలిగినటువంటి వ్యక్తికి సొగసు లేదు, స్వరూపం లేదు, అందము లేదు. అంతగా విధేయుడు చూపాడు బాధలో కూడా. అంతగా విధేయత చూపిన వాడయ్యాడు ఆయన. ఒకసారి యెషయా గ్రంథం 53 అధ్యాయాన్ని త్వరగా మనం ఒక్కొక్క మాటను చూసుకుంటూ వెళ్తే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, తృణీకరింపబడిన వాడైపోయాడు, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు. సర్వాధికారి అయిన దేవుడే విసర్జిస్తున్నారట మనుషులు. విసర్జన అనే పదం నిజంగా ఎందుకు వాడతారు మీ అందరికి తెలుసు కదా. అంటే పనికిరాని దాన్ని విసర్జింపబడే కొన్ని ఉంటాయి మన శరీరంలో, మీ అందరికి తెలుసు. వాటిని ఎంత అసహించుకుంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువుని ఆ మాటలు పలకడానికి ధైర్యం చాలట్లేదు. అంతగా విసర్జించారంట. ఒక విసర్జన పదార్థము లాగా ఆయన ప్రక్కన పెట్టారు. ఆయనను విసర్జించినను, అక్కడ చూడండి, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను. ఆయన మనం చూడలేం. మహిమతో ఉంటే ఆ మహిమను విడిచిపెట్టి గాయాలతో ఉంటే చూడలేనంత. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందంటే, అమ్మో నేను చూడలేను రా బాబు అంటారు. అంత గాయాలు పాలయ్యాడు, అంత విధేయత చూపించాడు తండ్రి మాటకు ఆయన. ఈరోజు ఆ విధేయత మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే, మైక్ పట్టుకొని దేవుని మాటలు చెప్తున్నానంటే, ఈ రక్షణ అంత సులభంగా రాలేదు. నిజంగా చెప్పాలంటే ఈ తరములో ఉన్న క్రైస్తవులు మనం ధన్యులమనే చెప్పాలి. మనకు ముందు పితరుల క్రైస్తవులు యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని గ్రహించిన వారు గొంతెత్తి మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పడానికి వారికి అవకాశం లేదు. వారు అయినా ప్రభు ఆ శిలువ శిక్షను, ఆ ప్రేమను తెలుసుకున్నారు కాబట్టి నిలబడగలిగారు. ఈరోజు ఆయన బాధలో చూపిన విధేయతను మనం గ్రహిస్తున్నామా? ప్రార్థనకు రమ్మంటే మనకు బద్ధకం, వాక్యం వినమంటే మనకు సోమరితనం. ఈ మధ్యనే నేను ఒకటి చదివానండి. విలియం అని ఒక ఆయన ఉన్నాడు. విలియం విక్ఫర్సస్, అదే ఇంగ్లీష్ పేరు ఒకటి ఉంది. ఆయనకి బైబిల్ చదివేటువంటి అలవాటు ఉందంట. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతాడు. ఒకరోజు ఒక పేలుడు పదార్థం పేలి, మొన్న వేట్ల పాలెంలో పేలింది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వార్తలు చూస్తుంటారు. అలా ఒక పేలుడు పదార్థం పేలి, ఆ పేలడం వల్లట ఆయన ముఖములో కళ్ళు పోయాయి, స్పర్శ పోయింది, బుగ్గలకు స్పర్శ లేదు. ఎవరైనా వచ్చిట తాకినా స్పర్శ ఉండదు.
రెండు చేతులు పోయాయి. ఆయన శరీరంలో పనిచేస్తుంది ఏంటంటే లోపల నాలుక తప్ప, ఇక బయట అవయవాలు ఏవి పని చేయట్లేదు. మనిషి మాత్రమే బ్రతుకున్నాడు. యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని గ్రహించిన వ్యక్తి. ఆయన ప్లేస్లో మనం ఉంటే ఏమంటాం? నిన్ను నమ్ముకున్నాం కదా, ఈ ప్రమాదం నుండి నన్ను తప్పించవచ్చు కదా, నువ్వేం దేవుడు నన్ను కాపాడలేదని ప్రశ్నిస్తాం, విశ్వాసాన్ని విడిచిపెడతాం. కానీ ఆయన మాత్రం నేను బైబిల్ చదవాలని మాట్లాడాడంట. ఎలా చదువుతావు? కళ్ళుంటే చూస్తూ గమనిస్తావు, కళ్ళు లేవే, వినడానికి చెవులు పనిచేయట్లేదే, చేత్తో ఇలా పట్టుకోవడానికి కూడా చేతులు లేవే, ఎలా చదువుతావు అని అడిగితే ఆయన వేరొక వ్యక్తిని సంప్రదించి నాలుకకి ఒక లిపిని కనిపెట్టమన్నాడంట. అంటే అక్షరాన్ని నాలుకతో తాకి, నాలుకతో అక్షరాన్ని, ఇప్పుడు ఆ ఉందనుకో, నాలుకతో ఆని తాకి అనురాగం లేకపోతే కరుణ అని ఉందను, కానీ నాలుకతో తాకి తన 64 సంవత్సరాలలో 4 సార్లు బైబిల్ చదివాడంటండి. ఆ నాలుకతో చదువుతున్నప్పుడు రక్తం ధారలై పారేదంట. ఆ గాయం అవుతున్నా కానీ గాయంతో చదివాడు. ఈరోజు కళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు బాధలో చూపిన విధేయత అర్థమైతే ప్రార్థనకు రాకుండా ఉండలేం, వాక్యం చదవకుండా ఉండలేం, పాపంలో బ్రతకలేం. ఇంకా ఆయన బాధలో ఉన్న విధేయత మనకు అర్థం కావట్లేదు. యేసయ్య చనిపోయాడు, సిలువలో చనిపోయాడని మనం గుర్తు చేసుకొని కళ్ళమటి నీళ్లు కొంచెం కార్చి అయిపోయాయి వెళ్ళిపోవడం అన్నట్టే మనం అలవాటైపోతున్నాం. కానీ ఆయన బాధలో ఉన్న విధేయతను చూసి మనమే నేర్చుకుంటున్నాం. వాస్తవంగా పెద్దలు 40 రోజులు ప్రార్థనలు ఎందుకు పెట్టారో తెలుసా? ఏదైనా ఒక అలవాటు నేర్చుకోవాలన్నా మార్చుకోవాలన్నా 40 రోజులు. 40 రోజులు ఉంటే అలవాటును మార్చుకుంటాం. మీరు 40 రోజులు ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనలో ఉన్నారంటే 41వ రోజు కూడా మీకు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనకి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. అలాగూ అలవాట్లు మారాలని పెద్దలు ఒక మంచి ఆలోచనతో ఈ సిలువ శ్రమల ధ్యాన దినాలు ఏర్పాటు చేస్తే మనం మాత్రం 40 రోజులు భక్తి చేసి 41వ రోజు దేవుని మర్చిపోతున్నాం. ఆయన బాధలో ఉన్న విధేయతను గ్రహించిన వాడు అలా ఉండడు. ఆయన బాధలో విధేయత, ఆయన వినయములో విధేయత, ఆయన మాటలో ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకా యెషయా 53వ అధ్యాయం మనం చదువుకుంటూ పోతే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే. 6వ వచనం గమనించండి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు కలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వ్యభిచారుల కోసం చనిపోయాడు, దొంగల కోసం చనిపోయాడు, పాపుల కోసం చనిపోయాడు. నిజమే, వాళ్ళ కోసం కూడా చనిపోయాడు. వారితో పాటుగా తనకు ఇష్టమైనట్టుగా, ఇష్టమైన త్రోవకు వెళ్ళిన వాని కోసం కూడా ఆయన చనిపోయాడు. మనకు ఒక్కోసారి మనకు నచ్చింది మనం చేసుకుంటా ఉంటాం, దేవుని ప్రక్కన పెట్టి. అలాంటి వారి దోషము ఎవరి మీద మోపబడింది? యేసుక్రీస్తు మీద మోపబడింది. ఆయన అయినా మౌన విధేయత, తగ్గించుకుని విధేయత. గొర్రెపిల్ల వధకు తీసుకొచ్చినప్పుడు అది ఎలాగైతే బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉంటుందో ఆయన అంత విధేయునిగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నాం మనం. యేసుక్రీస్తు విధేయత నుండి మనమేం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు విధేయత ఎలా ఉందో చెప్పాం. మీరు ప్రతిరోజు వింటూనే ఉన్నారు శ్రేష్టమైనటువంటి మాటలు. ఆయన విధేయత నుండి నేనేం నేర్చుకుంటున్నాను? యేసుక్రీస్తు విధేయుడయ్యాడు. ఎందుకు విధేయుడయ్యాడో కూడా చూసాం. ఆదాము అవిధేయుడయ్యాడు కాబట్టి. ఆయన విధేయత ఎలా ఉందో నేను 3 చెప్పాను, కానీ చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆయన అంత విధేయుడయ్యాడు. ఓకే, మనమేం నేర్చుకుంటున్నాం? మనం విధేయత కలుగుంటున్నామా ఆయన మాటకి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో అన్ని శ్రమలు అనుభవించడానికి కూడా ఆయన విధేయుడయ్యాడే. నీవు నీ జీవితంలో చిన్న ఇష్టాన్ని కూడా వదిలిపెట్టడానికి నువ్వు విధేయత చూపకపోతే ఎన్ని వర్తమానాలు విన్నా ఏం ఉపయోగం? ఆయన నిజం చెప్పాలంటే లాస్ట్ మాటగా మీకు చెప్పాలి, విధేయతలో
ఎంత విధేయత చూపాడంటే మరణముగు అంత చనిపోయేంత విధేయత ఆయన చూపించాడే. నీలో ఉందా విధేయత? చిన్న చెడు లక్షణాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. చిన్న అబద్ధాన్ని, చిన్న సినిమాని, చిన్న బూతు మాటని, చిన్న అహంకారాన్ని, చిన్న గర్వాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావే. మనం విడిచిపెట్టలేకపోతున్నామే. మనం విధేయతున్నట్ట. ఆయన ఆకాశమును విడిచిపెట్టి వచ్చాడు. ధ్యానిస్తున్నాం. సిలువ శ్రమలు ధ్యానిస్తే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, మంచిదే. ఆయన ఆకాశాన్ని విడిచాడు. కనీసం నీ సౌకర్యాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఆయన పరలోకాన్ని విడిచాడు. కనీసం నీ పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. మనం ఎన్ని వర్తమానాలు విన్నా, ప్రతి వర్తమానం ద్వారా దేవుడు ఒక విషయం అంతా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తెలుసు ఆ మాట నాకే అని, కానీ విధేయత చూపిస్తున్నామా? 2 రకాల బడులు ఉంటాయి. ఒకటి లోబడి, రెండవది తిరగబడి. ఏ బడిలో చదువుతున్నారు? లోబడుతున్నామా? దైవజనుల ద్వారా ఒక మాట వెడలుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, సేవకుడు కాదు మాట్లాడేది. పత్రికల్లో రాస్తారు, దేవుని వాక్యము అద్దము వంటిది. ఇప్పుడు అద్దము దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం. అద్దం దగ్గర నిలబెడితే ముఖం మీద మచ్చ కనపడిందని అద్దాన్ని పగలగొట్టామనుకోండి, వాడిని మూర్ఖుడు అంటారా అనరా? అంటారా అనరా? అద్దములోకి వెళ్ళినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? నాలో ఉన్న లోపాలు, నా ముఖం మీద ఉన్న మచ్చలు ఏవేవి ఉన్నాయి అవి నాకు కనిపిస్తే నేను వాటిని దిద్దుకుంటాను అనుకోవాలి. దేవుని వాక్యం ఒక అర్థమైనప్పుడు, వాక్యం చెబుతున్న దైవజనుడు అద్దాన్ని మనకు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అద్దములో మన లోపములు సరిచేసుకొని మనము విధేయత చూపిన వారవ్వాలి. ఆయన విధేయత చూపించారు. క్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపించాడు. తండ్రికి లోబడి ఆయన విధేయత చూపించాడు. మనం ఈరోజు విధేయత కలుగుంటున్నామా? మనం ఆ విధేయత నేర్చుకుంటున్నామా? విధేయత లేకపోతే ఆశీర్వాదం రాదు. విధేయత లేకపోతే దీవెన రాదు. మనకు విధేయతకి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారే. మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన విధేయత ద్వారా ఎంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం. ఈరోజు నా నిత్య జీవానికి వెళ్తామనే నిరీక్షణ యేసుక్రీస్తు విధేయత ద్వారానే కదా మనకు వచ్చింది. ఈరోజు మనం విధేయులై ఉన్నామో లేదో, ఆయన విధేయతలో ఉన్న మర్మాన్ని గ్రహించామో లేదో స్వపరీక్ష చేసుకుందాం. ఆ విధేయతకు తగినట్లుగా మనం జీవిద్దాం. ఆయన గాయములలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో అనుభవించిన ప్రతి గాయం వెనుకున్నటువంటి మర్మాన్ని తెలుసుకొని మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం, నా శాప పాప ముళ్ళ కిరీటం అది. వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు సృష్టిని సృజించినప్పుడు ముళ్ళు లేవు. ముళ్ళు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి? ఆదాము పాపం చేసిన తర్వాత చెప్తాడు, ముండ్ల తుప్పలు మొలుస్తాయి. అంటే పాపము ద్వారా శాపం వచ్చింది. ఆ శాపము ద్వారా ముళ్ళ తుప్పలు మొలిచాయి. అంతకుముందు ముళ్ళ తుప్పలు లేవు. ఇప్పుడు ఆ ముళ్ళు ఎక్కడుంది? యేసుక్రీస్తు తల మీద ఉంది. ఎందుకు? నీ శాపాన్ని, నా శాపాన్ని, ఆదాము అవిధేయత ద్వారా వచ్చిన శాపాన్ని విరగొట్టడానికే ఆయన తల మీద ముళ్ళ కిరీటం వచ్చింది. ఆయన చెంపల మీద గడ్డము లాగారంట. ఆ గడ్డము లాగినప్పుడు నిజం చెప్పాలంటే మగ మనిషి గడ్డం లాగితే ఎంతో నొప్పి. ఆయన ఎందుకు ఆ చెంపల మీద గాయం అంటే నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికే కదా. ఆయన డొక్కలో బల్లెపు పోటు నీవు వధువు సంఘముగా ఆయన యొద్దకు చేరడానికే కదా. ఆయన గాయాలలో ఉన్నటువంటి ప్రతి గాయం వెనుక నా కోసమే నేను మారాలి. సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే వస్తుంది, కానీ మనం ఈరోజు ఉంటామో లేదో తెలియదండి. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. ఈరోజు ఈ పండుగలో ఉన్న మనం వచ్చే సంవత్సరం ఉంటామో లేదో మనకు తెలీదు. అందుకని ఈ సంవత్సరమైనా మనం విధేయత నేర్చుకొని, యేసయ్య పాదాల యొద్ద విధేయత మనం నేర్చుకొని ఆయన వలె తండ్రికి విధేయులుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. ఇప్పటి వరకు ఓపికతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు సమయం ఇచ్చిన సేవకులకి, కమిటీ వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా మాటలో తప్పులేమన్నుంటే క్షమించండి. ప్రకటనలు విందామండి. మన సెక్రటరీ గారు మోజస్ సన్రాజ్ సారు పాట 198వ కీర్తన.
మూడో చరణం. సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమెల్లను బాపగా చాలును రాణి సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా. సిలువయందే ముక్తి బలము జూచితి రాణి సిలువే నాశరా నాయనురా. ప్రకటన విందామండి.